హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 154కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటి అనేది చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి అమెజాన్ నుంచి అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈరోజు ఒక పిక్చర్ని అయితే పోస్ట్ చేశారు. ఈ పిక్చర్లో వచ్చేసరికి మనకి ఐ రోబోట్ ఏదైతే వాక్యూమ్ క్లీనర్ ఉంటుందో, సో దీనికి వచ్చేసరికి వీళ్ళు అమెజాన్ అకౌంట్ అలెక్సా ఉంది కదా, సో దీన్ని స్టిక్కర్ చేసి అయితే వీళ్ళైతే ఇక్కడ పెట్టి వాట్ అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ వేసి అయితే ఈ పోస్ట్ అయితే పెట్టారు. సో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే అమెజాన్ అలెక్సా బేస్డ్ హోమ్ రోబోట్ అయితే తీసుకురాబోతుందని చెప్పి అయితే వీళ్ళైతే హింట్ ఇస్తున్నారు. సో చూడాలి ఇది హోమ్ రోబోట్ ఎప్పటికి వస్తుంది అనేది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఫోల్డబుల్ డిస్ప్లేస్. సో ఈ ఫోల్డబుల్ డిస్ప్లేస్ వచ్చేసరికి మనకి సామ్సంగ్ అయితే లేవనెత్తింది అనమాట. సో ఫోల్డబుల్ డిస్ప్లేలో ఉన్న మొబైల్ మేము 2019లో తీసుకురాబోతున్నామని. సో తర్వాత వచ్చేసరికి మనకి తెలుసు హువావే కూడా మేము కూడా ముందున్నాం, మేము కూడా ఫోల్డబుల్ డిస్ప్లేలు 2019లో తీసుకొస్తామన్నారు. సో ఇప్పుడు వచ్చేసరికి ఆ లైన్లో మనకి ఒప్పో, షౌమీ కూడా ఉన్నారు. సో వీళ్ళు కూడా 2019లో వీళ్ళు ఫోల్డబుల్ డిస్ప్లేలు తీసుకురానున్నట్టుగా అయితే వీళ్ళైతే చెప్తున్నారు. చూడాలి మరి ముందుగా ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్స్ ఎవరు తీసుకొస్తారనేది. సో తర్వాత అదే ట్రెండ్ కాబోతుంది అనుకోండి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి రియల్మీ నుంచి. రియల్మీ మనకు తెలుసు ఒప్పో సబ్ బ్రాండ్ అని మనకు అందరికీ తెలుసు అనమాట. సో ఇది ఒకే ఒక మొబైల్ అయితే మనకు వచ్చింది. సో ఇది మనకి P60 ప్రాసెసర్తో తీసుకొచ్చింది. మంచి బడ్జెట్లో అయితే ఈ మొబైల్ అయితే తీసుకొచ్చింది, మన అందరికీ తెలుసు. సో ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు తీసుకొచ్చింది ఒకటే మొబైల్. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒప్పో సబ్ బ్రాండ్ కదా, సో ఒప్పోతో వీళ్ళైతే విడిపోతున్నట్టుగా అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో వీళ్ళు వరల్డ్ వైడ్గా యూత్ను అట్రాక్ట్ చేసే మొబైల్స్ని అయితే తీసుకురానున్నట్టుకైతే వీళ్ళైతే చెప్తున్నారు. సో చూడాలి మరి ఒప్పో నుంచి విడిపోయిన తర్వాత రియల్మీకి పాపులారిటీ పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా అనేది. ఎందుకంటే వీళ్ళు తీసుకొచ్చింది ఒకటే మొబైల్. సో ఒక మొబైల్తోనే ఒప్పో నుంచి అయితే వీళ్ళైతే విడిపోనున్నారనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి కాస్పర్ స్కై, ఇది ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ని అయితే వీళ్ళైతే తీసుకొస్తూ ఉంటారు. సో వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే క్రిప్టో మైనర్స్ ఎవరైతే ఉన్నారో ఇందులో వచ్చేసరికి మనకి పవర్ గోస్ట్ అని చెప్పేసి టీం ఉంది. సో వీళ్ళు వచ్చేసరికి ఏవైతే కార్పొరేట్ సంస్థలు ఉంటాయో సో వీళ్ళైతే టార్గెట్ చేశారనమాట. వాళ్ళ సర్వర్స్ ని, వాళ్ళ సిస్టమ్స్ ని హ్యాక్ చేసి వీళ్ళు క్రిప్టో కరెన్సీని అయితే మైనింగ్ చేసుకుంటారు. ఇండియాలోకి అయితే ఎంటర్ అయినట్టుగా మనకి కాస్పర్ స్కై అయితే చెప్తుంది. సో వీళ్ళు మైనర్స్ ఎక్కడ పడితే అక్కడైతే దూరిపోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మన ఏవైతే సిస్టమ్ పవర్ ఉంటుందో, అంటే పవర్ అంటే మనకి ఎలక్ట్రిసిటీ పవర్ కాదు, ఏదైతే సిస్టమ్ పవర్ ఉంటుందో ఎనర్జీ మొత్తాన్ని అయితే ఈ క్రిప్టో కరెన్సీ అయితే లాగేసుకుంటారు ఈ మైనర్స్. సో దాని ద్వారా వీళ్ళు క్రిప్టో కరెన్సీని అయితే ఎర్న్ చేస్తూ ఉంటారు మైనింగ్ చేసి. సో వీటి వల్ల చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో ఈ గతంలో మనం చూసుకున్న ఏదైతే ర్యామ్సన్ వేర్ ఉందో సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కూడా ఈక్వల్ అంత పెద్ద ప్రాబ్లం అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు కాస్పర్ స్కై టీమ్ ల్యాబ్ అయితే చెప్తుంది అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి యూట్యూబ్ నుంచి. యూట్యూబ్ వీడియోస్లో మనకి డైనమిక్ ప్లేయర్ ద్వారా స్క్వేర్ వీడియోస్ని, అలాగే వచ్చేసరికి మనకి వర్టికల్ వీడియోస్ని అయితే ప్లే చేసేది తీసుకొచ్చింది. గతంలో ఇది వచ్చేసరికి మనకి మొబైల్స్లో అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి మనకి డెస్క్టాప్లో కూడా వీళ్ళు ఈ ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు స్క్వేర్ అంటే మనకి 4:3 ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది కదా, అంటే మనకి ఇది మనకి ఇన్స్టాగ్రామ్ వీడియోస్ని అయితే చూడొచ్చు, స్క్వేర్గా ఉంటాయి. అలాగే మనకి వర్టికల్గా అనుకుంటే మనకి 16:9 ఆస్పెక్ట్ రేషియోతో, అంటే మనకి ఫుల్ మొబైల్తో మనం ఇలాగ వీడియోస్ తీసామంటే సో ఆ వీడియోస్ మనకి అదే విధంగా మనకి డెస్క్టాప్లో కూడా ప్లే అవుతాయి. సో ఇప్పుడు ఈ ఫీచర్ని అయితే వీళ్ళు యూట్యూబ్ యూజర్స్కి అయితే తీసుకొచ్చారు. ఇది అందరికైతే ఇంకా రోల్ అవుట్ అయితే అవ్వలేదు, కొంతమందికి అయితే రోల్ అవుట్ అయింది అంటున్నారు. నా దాంట్లో నేను డెస్క్టాప్లో అయితే చూసాను, నా దాంట్లో అయితే ఇదైతే ప్లే అవుతుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఐబాల్ నుంచి. ఐబాల్ మనకు తెలుసు అప్పుడప్పుడు తలుపుకుని మెరిసి వెళ్ళిపోతుంటుంది. సో మొబైల్స్లో కూడా వీళ్ళు గతంలో వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు. సో ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు ఒక ఐబాల్ అసన్ 4 అని చెప్పేసి ఒక ఫ్యూచర్ మొబైల్ అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. సో ఈ ఫ్యూచర్ మొబైల్లో చూసుకుంటే మనకి 2.31 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది కలర్ డిస్ప్లే, ఇది డ్యూయల్ సిమ్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే ఇందులో ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే ఏమీ ఉండదు. మనకి 1000 కాంటాక్ట్స్ అలాగే 200 SMS వరకు ఇందులో అయితే స్టోర్ చేసుకోవచ్చు. అప్ టు 32 GB వరకు ఇందులో మెమరీ కార్డ్ని అయితే ఇన్సెర్ట్ చేయొచ్చు అనమాట. అలాగే ఇందులో మనకు బ్యాటరీ చూసుకుంటే 1800 mAh బ్యాటరీ ఉంటుంది. టాకింగ్ కీబోర్డ్ ఉంటుంది అనమాట, అంటే మన కీప్యాడ్ మీద టైప్ చేస్తూ అంటే ప్రెస్ చేస్తుంటే మనకి 1, 2, 3 అని చెప్పేసి ఇది చెప్తూ ఉంటుంది. సో ఈ విధమైన మొబైల్ అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. మొబైల్ ప్రైస్ చూసుకుంటే 3,499 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు. సో ఇంత ప్రైస్ పెట్టి మనం ఒక ఫీచర్ మొబైల్ని కొంటామంటే ఎవరో అయితే సాహసం చేయరు. ఇది 4Gకి సపోర్ట్ చేస్తుందో లేదో కూడా వీళ్ళైతే చెప్పట్లేదు. సో ఇదే ప్రైస్ కన్నా మనకు 1,500 రూపాయలకి జియో ఫోన్ వస్తుంది, ఫ్యూచర్ ఫోను. సో అక్కడ వస్తారు మనకు కాయ్ ఓఎస్ దొరుకుతుంది. వీళ్ళు ఏ ఓఎస్ వాడుతున్నారో కూడా చెప్పలేదు. సో ఇంకా 1000 రూపాయలు 1500 వేసుకుంటే మనకి ఆండ్రాయిడ్ మొబైల్ వచ్చేస్తుంది మనకి ఆ బడ్జెట్లో. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి లెనోవా నుంచి. లెనోవా వైస్ ప్రెసిడెంట్ చాంగ్ తను వచ్చేసరికి మొట్టమొదటి 5G మొబైల్ని మేమే తీసుకొస్తాం అని చెప్పేసి అయితే వైస్ ప్రెసిడెంట్ చాంగ్ అయితే చెప్తున్నారు. సో 5G నెట్వర్క్ ఉన్న మొబైల్స్ మీద చాలామంది అయితే వర్క్ చేస్తున్నారు. మనకి 2019 ఎండింగ్ లోపు మనం ఈ మొబైల్స్ని అయితే చూడొచ్చు అనమాట. సో వీళ్ళు తీసుకొచ్చే ఏదైతే మొబైల్ ఉందో ఈ మొబైల్ వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో రాబోయే మొబైల్ అనేది వీళ్ళైతే చెప్తున్నారు. సో చూద్దాం మరి మొట్టమొదటి మొబైల్ వీళ్ళు లెనోవా తీసుకొస్తుందా లేదా అనేది. గతంలో చూసుకుంటే మనకి హువావే కూడా ఇదే మాట చెప్పింది, ఫస్ట్ మొబైల్ మేమే తెస్తామని. సో అంతకుముందు OnePlus కూడా ఇదే మాట చెప్పింది. సో చూడాలి ఎవరు ముందుగా 5G నెట్వర్క్ రన్ అయ్యే మొబైల్స్ తీసుకొస్తారనేది.
సో 5G నెట్వర్క్ మొబైల్ తీసుకొచ్చినప్పటికీ మనకి నెట్వర్క్ సపోర్ట్ కూడా ఉండాలి. మనకి 5G ముందు రావాలి, ఆ తర్వాత ఈ మొబైల్స్తో యూజ్ ఉంటుంది అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి హానర్ నోట్ 10 ఈ మొబైల్ వచ్చేసరికి ఈరోజు చైనాలో అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ మొబైల్ స్పెక్స్ అలాగే ప్రైజెస్ గురించి మనం మాట్లాడుకుందాం. డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.95 ఇంచెస్ 18.5:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ హెచ్డి ప్లస్ MOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇంకా స్టోరేజ్ చూసుకుంటే ఇందులో మనకి 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. 64GB 128GB ర్యామ్ చూసుకుంటే మనకి 3 వేరియంట్స్ తీసుకొచ్చారు. 4GB 6GB 8GB. ఇక మనం ప్రాసెసర్ చూసుకుంటే వీళ్ళ ఓన్ ప్రాసెసర్ కిరిన్ 970 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒకటోసరికి 24 మెగాపిక్సెల్, ఇంకోటిసరికి 16 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 13 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియో 8.1తో రన్ అవుతుంది. బ్యాటరీ చూసుకుంటే మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చేసరికి మనకి GPU టర్బో సపోర్ట్తో వస్తుంది. మనకి గేమ్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. ఇక దీని ప్రైస్ కనుక మనం చూసుకుంటే ఏదైతే మనకి 4GB 64GB వేరియంట్ ఉందో ఇది వచ్చేసరికి మనకి 28,000 రూపాయలు చైనా ప్రైస్ అయితే పెట్టారు. మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చెప్తున్నాను. ఇక తర్వాత వచ్చేసరికి మనకి 6GB 128GB ఈ వేరియంట్ చూసుకుంటే 32,000 రూపాయలు పెట్టారు. ఇక తర్వాత వచ్చేసరికి మనకి 8GB 128GB దీని ప్రైస్ చూసుకుంటే మనకి 36,000 రూపాయల వరకు ప్రైస్ అయితే పెట్టారు. ఇది ఇండియాలోకి ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు. సో వేరియంట్కి వచ్చేసరికి మనకి 4,000 రూపాయలు డిఫరెన్స్ అయితే తీసుకొచ్చారనమాట. తర్వాత నువ్వు చూసుకుంటే మనకి హువావే నుంచి ఆగస్టు 31వ తారీఖున ఒక ఈవెంట్ అయితే కాంటాక్ట్ చేయబోతుంది. సో దీనికి సంబంధించి వీళ్ళు ఒక పోస్టర్ అయితే టీజ్ చేశారు. సో ఈ పోస్టర్ మీద మనం చూసుకుంటే హువావే ఐఫా కీ నోట్ అని చెప్పేసి అయితే మనకు కనబడుతుంది. సో మనకున్న సమాచారాన్ని బట్టి గత ఇయర్ ఇదే టయానికి మనకు వచ్చేసరికి వీళ్ళు కిరిన్ 970 ప్రాసెసర్ అయితే లాంచ్ చేశారు. సో ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు కిరిన్ 980 ప్రాసెసర్ని ఇక్కడ లాంచ్ చేయొచ్చని అయితే తెలుస్తుంది. సో చూడాలి అక్కడ మనకి వీళ్ళు ఏం తీసుకురాబోతున్నారు అనేది. సో అలాగే చూసుకుంటే హువావే మ్యాట్ 20 ప్రో ఈ మొబైల్ సంబంధించిన ఒక ఇమేజ్ అయితే మనకైతే లీక్ అయింది. సో ఇమేజ్ చూసుకుంటే మనకి కంప్లీట్ బ్రెజర్లెస్ డిస్ప్లేతో ఇదైతే కనబడుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో ఈ మొబైల్ రావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. అలాగే మనకి రేర్ సైడ్ మనకి త్రిబుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుందంట. సో త్రిబుల్ కెమెరా సెటప్లో ఒకటి చూసుకుంటే మనకి 42 మెగాపిక్సెల్ వరకు ఉంటుందని తెలుస్తుంది. సో 42 మెగాపిక్సెల్ త్రిబుల్ కెమెరా సెటప్ అంటే మనం చూసుకోవచ్చు హువావే P20 ప్రోలో కూడా సేమ్ మనకి త్రిబుల్ కెమెరా సెటప్ అయితే తీసుకొచ్చింది. అదే సెటప్ను మనకి వీళ్ళు ఇక్కడ తీసుకొస్తారేమో చూడాలి. అలాగే ఇందులో ఉండే ప్రాసెసర్ ఏదైతే ఉందో ఇది వచ్చారు మనకి కిరిన్ 980 ప్రాసెసర్ అంటే మనకి నెక్స్ట్ జనరేషన్ ప్రాసెసర్ అయితే ఇందులో యూజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో చూడాలి మనకి కిరిన్ 980 ప్రాసెసర్ మనం అనుకున్నాం కదా ఇందాకే. సో ఆగస్టు 31st అయితే రాబోతుంది. అదే టైంలో మనకి ఈ మొబైల్ కూడా అనౌన్స్ చేయొచ్చేమో. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి మోటోరోలా నుంచి మోటో 1 ఈ మొబైల్ వచ్చేసరికి టీనా సర్టిఫికేట్ అయితే పొందింది. మొన్నే మనకు మోటో 1 పవర్ అనుకుంటా. సో అది కూడా మనకి స్పెక్స్ అయితే లీక్ అయింది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మనకి మోటో 1 స్పెక్స్ అయితే మనకి టీనా సైట్లో అయితే లీక్ అయినాయి. సో ఇక్కడ మన డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.18 ఇంచెస్ 18.7:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి TFT ప్యానల్తో అయితే రాబోతుందంట. మనకి 18.7:9 ఆస్పెక్ట్ రేషియో అంటే మనకి ఇది మనకి నాచ్ ఉన్న మొబైల్ అయినా అయి ఉండొచ్చు. సో ఇంకా మనకి ఇందులో స్టోరేజ్ చూసుకుంటే మనకి 3 వేరియంట్స్ రాబోతున్నాయి. 32GB 64GB 128GB ర్యామ్ చూసుకుంటే మనకి 3 వేరియంట్స్ ఉన్నాయి. 3GB 4GB అలాగే 6GBలో. ఇక రేర్ కెమెరా చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒకసారికి 16 మెగాపిక్సెల్, ఇంకోటిసరికి 5 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 12 మెగాపిక్సెల్ అంటున్నారు. ఆండ్రాయిడ్ ఓరియో 8.1తో మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. ఇది వచ్చరికి మనకి ఆండ్రాయిడ్ స్టాక్ రామ్తో రావచ్చు అనమాట, ఆండ్రాయిడ్ 1తో. ఇక బ్యాటరీ చూసుకుంటే మనకి 2820 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ఆగస్టు 2వ తారీఖున వీళ్ళైతే ఒక ఈవెంట్ పెట్టబోతున్నారు. అక్కడ వచ్చేసరికి వీళ్ళు ఈ మొబైల్ అయితే తీసుకురావచ్చు, లేదంటే అక్కడ మనకి మోటోరోలా 1 పవర్ అయినా తీసుకురావచ్చు, లేదంటే Z3 అయినా తీసుకురావచ్చు. సో వీటిలో ఏదో ఒక మొబైల్ అయితే అక్కడ తీసుకురావచ్చు, లేదంటే 3 మొబైల్స్ అక్కడైతే తీసుకురావచ్చు. సో చూడాలి ఈ మొబైల్ మనకి అక్కడ వస్తుందో లేదో. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి షామీ నుంచి షామీ 710 ప్రాసెసర్ మీద ఒక కొత్త మొబైల్ అయితే తేబోతుందని చెప్పేసి నేను గతంలో అయితే చెప్పాను. చాలా మంది ఇది వచ్చేసరికి మనకి Mi Max 3 Pro అని చెప్పేసి అనుకున్నారు. బట్ వచ్చేసరికి వాళ్ళు కన్ఫర్మ్ చేశారు అలాంటి ఫోన్ అయితే మేమేమి తీసుకురావట్లేదని. ఇప్పుడు వచ్చేసరికి మనకి టీనా సర్టిఫికేట్లో మనకి MI Note 4 అయితే వాళ్ళ సైట్లో అయితే స్పెక్స్ పరంగా అయితే బయటకు వచ్చింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇందులో మనకి 710 ప్రాసెసర్తో ఈ MI Note 4 రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఈ మొబైల్ కనుక మనం చూసుకుంటే రేర్ సైడ్ మనకి కంప్లీట్ ట్రాన్స్పరెంట్ అయితే కనబడుతుంది. వీళ్ళు MI 8 Explorer అని చెప్పేసి ఒక మొబైల్ని తీసుకొచ్చారు, ఎక్స్ప్లోర్ ఎడిషన్ అని. సో అక్కడ ఆ మొబైల్ కూడా మనకి రేర్ సైడ్ చూసుకుంటే మనకి ట్రాన్స్పరెంట్ ఉంటుంది అనమాట కేసు వచ్చేసరికి. సో ఇక్కడ మనకి టీనా సర్టిఫికేట్ పొందిన ఏదైతే ఈ MI Note 4 ఉందో ఇది కూడా మనకి రేర్ సైడ్ ట్రాన్స్పరెంట్ కేసుతో అయితే కనబడుతుంది. సో ఇది మనకి షామీలో రాబోయే రెండో 710 ప్రాసెసర్ ఉన్న మొబైల్ అని చెప్పుకోవచ్చు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి గేమ్ స్టేషన్స్ నుంచి నింటెండో స్విచ్, ఇది మనకి గేమ్ స్టేషన్ అనమాట. మనకి PSP తర్వాత మనకి అంత పాపులర్ అయిన డివైస్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ డివైస్ లైఫ్ టైం మొత్తం అంతా చూసుకుంటే ఇప్పుడు వరకు వీళ్ళు 19.67 మిలియన్ డివైస్లను అయితే వీళ్ళు అమ్మినట్టుగా అయితే వీళ్ళు చెప్తున్నారు. అంటే దగ్గర వీళ్ళు 2 కోట్లు అనుకోవచ్చు, 2 కోట్లకి అయితే వీళ్ళైతే రీచ్ అవుతున్నారు. సో ఇన్ని డివైస్లను అయితే వీళ్ళు అమ్మేనని చెప్తున్నారు. అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ మళ్ళీ PS4 నుంచి కూడా వచ్చింది. అలాగే మనకి PS4 లైఫ్ టైం సేల్స్ కనుక మనం చూసుకుంటే 82.2 మిలియన్ వరకు వీళ్ళు లైఫ్ టైం సేల్స్ అయితే చేశారంట. సో గేమ్ ప్రియులు ఎంతమంది ఉన్నారని ఇప్పుడైతే అర్థమవుతుంది. అలాగే చూసుకుంటే వీళ్ళు
ఎక్కువ వరకు వీళ్ళు అమ్మిన డివైసుల్లో చూసుకుంటే ఎక్కువ శాతం గాడ్ ఆఫ్ వార్ కోసం కొన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇది వచ్చేసరికి సోనీ ప్రత్యేకమైన గేమ్. సో ఈ గేమ్ అయితే చాలా పాపులర్ గేమ్ అని చెప్పుకోవచ్చు. గేమ్ వచ్చేసరికి 3 daysలో 3.1 మిలియన్ వరకు అమ్ముడుపోయిందని చెప్పేసి అయితే వీళ్ళైతే చెప్తున్నారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ నోట్ 9 ఈ మొబైల్ వచ్చేసరికి ప్రైస్ ఎంత ఉండొచ్చు, అంత ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు అని చెప్పి చాలా మంది అయితే భ్రమలో ఉన్నారు. సో ఇప్పుడైతే కంపెనీ అయితే అనౌన్స్ చేసింది. సో ప్రైస్ వచ్చేసరికి మేము చాలా రీజన్గా అయితే ప్రైస్ పెడతాము, అంటే రీజన్ఫుల్ ప్రైస్తోనే మేము దీన్ని తీసుకొస్తామని చెప్పేసి శాంసంగ్ అయితే చెప్తుంది. చూడాలి మరి రీజన్గా అంటే మనకి 50,000 లోపే తీసుకొస్తారా, తీసుకురారు. వీళ్ళు ఎంత లేదన్నా సరే దాన్ని 70,000 రూపాయలు ఖచ్చితంగా పెడతారని అనుకుంటున్నాను. ఏదైతే బేస్ వేరియంట్ ఉందో అదనమాట. సో ఇంకా మళ్ళీ ఫైనల్ న్యూస్ చూసుకుంటే మళ్ళీ మనకి షౌమీ నుంచే షౌమీ MI A2 ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ఆగస్ట్ 8వ తారీఖున అయితే లాంచ్ కాబోతుంది. మన అందరికీ తెలుసు. ఇప్పుడు వచ్చేసరికి అమెజాన్లో ఒక పోస్టర్ అయితే వీళ్ళైతే టీస్ చేస్తున్నారు. ఎక్స్క్లూజివ్గా ఇది అమెజాన్లో లభించే ప్రోడక్ట్ అక్కడ లాంచ్ కాబోతుంది ఆగస్ట్ 8వ తారీఖు అని చెప్పి ఈ పోస్టర్ అయితే తెలియజేస్తుంది అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరా. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.